హలో ఎవ్రీబడి! వెండి సామాన్లు ఇలా మిలమిలా మెరిసిపోవాలంటే ఇంట్లో చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుందండి. చూసారా నా వెండి విగ్రహాలన్నీ ఎలా అయిపోయాయో? అప్పుడు నేనేం చేస్తానంటే పొడిగా అస్సలు తడి తగలకుండా ఆ విగ్రహాలను తీసుకొని కాల్గేట్ టూత్ పౌడర్ ఏసి ఒక కాటన్ క్లాత్‌తో బాగా రబ్ చేసుకోవాలండి ఇలా. అన్ని వైపుల నుంచి చక్కగా రబ్ చేసుకోవాలి. వెండి వస్తువులు ఇలా నల్లబడితే అది మంచిదే అండి. ప్యూర్ వెండి అని అర్థమట. వెండి షాప్‌లో చెప్పారు. ఇప్పుడొచ్చే దసరా పండగకి, దివాళీకి తప్పకుండా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. చూసారా లక్ష్మీదేవి ఎలా మెరిసిపోతుందో? అయ్యయ్యో! కాల్గేట్ టూత్ పౌడర్ వాళ్ళకి నేనేం అడ్వర్టైజ్‌మెంట్ చేయట్లేదండి. నాకు ఒక వెండి సామాన్ల షాప్ ఆయన చెప్పారనమాట. అప్పటినుంచి ఇదే ట్రిక్ పాటిస్తున్నాను. నేను అస్సలు వీటిని వేడి నీటిలో వేయడాలు, పాలిష్‌లు చేయించడాలు ఏం చేయలేదు. ఇంతకీ మీరు చూస్తున్న ఈ దేవుడి విగ్రహాలు ఎప్పుడువో తెలుసా? ఈ విగ్రహాలు కొని 16, 17 సంవత్సరాలయిందండి. అయినా చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో? క్లాత్ చూసారా నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ వెండి విగ్రహాల్ని విమ్ లిక్విడ్‌తో వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో వేసి క్లీన్ చేసేసి క్లాత్‌తో బాగా రబ్ చేసుకుంటే చూసారా ఎంత బాగా వెండి విగ్రహాలు మెరుస్తున్నాయో? వెండి విగ్రహాలే కాదండి, ఇంట్లో ఉన్న వెండి ప్లేట్లు, కుందులు అన్నిటికి ఇదే మెథడ్ ఫాలో అవుతాను. మీరు ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. అలాగే నా ప్రొఫైల్‌ని ఫాలో అయిపోండి.